వాళ్ళ కొడుకు మహానాయకుడు అట. చిన్నపప్పు సరిగ్గా మాట్లాడవే రాదు. బాలకృష్ణకి ఇవ్వచ్చు కదా, ఎంత బాగా మాట్లాడతాడు. జూనియర్ ఎన్టీఆర్కి ఇవ్వచ్చు కదా. నా కొడుకే అవ్వాలని నాకు కోరుకుంది అమెరికాలో. కానీ ఇప్పుడు 6 ప్రెసిడెంట్ల మద్దతు ఇచ్చానా లేదా, నాకు రిలేటెడ్ కాని వాళ్ళని. సో ఆయన్నే నామినేట్ చేస్తే బాగుంటుందని నేను అనేక సార్లు మాట్లాడాను. ఈజ్ ఓన్లీ 60 years old ఇప్పుడు. సో ఆయనకి సో యంగ్ పీపుల్ షుడ్ కమ్, బట్ వెరీ సూన్ ఎలక్షన్స్ విల్ కమ్ అగైన్. ఇంపార్టెంట్ వీ కండక్ట్ ది ఎలక్షన్స్ వితౌట్ ఈవీఎంస్. అది ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు మద్దతు ఇవ్వాలని, ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు మద్దతు ఇవ్వాలని, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మద్దతు ఇవ్వాలని. ఈవీఎంలు కాకుండా ఆయన లెగసీ, ఎందుకంటే ఇలాన్ మస్క్ ట్వీట్ చేశాడు ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయని. ప్రపంచంలో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరూ ఈవీఎంలు మొబిలైజ్ చేయాలని చేయగలరని చంద్రబాబు నాయుడు గారే ఎక్స్పీరియన్స్డ్గా 2019లో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆయన ఓడిపోయినప్పుడు ఈవీఎంల ద్వారా నేను ఓడిపోయానని. నేను సుప్రీంకోర్టులో కేసు వేశాను. జడ్జి గారు 25 నిమిషాలు విన్నారు. మరలా క్యూరేటివ్ పిటిషన్ వేస్తున్నాను. కనుక ఐఎమ్ డిమాండింగ్ ఆనరబుల్ భాగవత్జీ, ఆనరబుల్ మోదీజీ, ఆనరబుల్ అమిత్జీ అండ్ ద క్యాబినెట్ టు సపోర్ట్ బ్యాలెట్ పేపర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈవీఎం ఫర్ ద ఫ్యూచర్ ఎలక్షన్స్ ఆఫ్ ఇండియా, బోత్ స్టేట్ అండ్ ద కంట్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్, అది కోరీ బుక్కర్ డెమోక్రాట్ నుంచి బయటకు వస్తాడా, ఏమీ క్లోబొచ్చా, లేదా జాన్ థూన్, లిండ్సీ గ్రామ్, టెడ్ క్రూజ్, జాష్ హాలీ రిపబ్లికన్స్ నుంచి బయటకు వస్తాడా? టైమ్ విల్ టెల్. ఐ ఆమ్ దేర్ ఫర్ ఓన్లీ వన్ రీజన్, టు సేవ్ అమెరికన్ డెమోక్రసీ ఫ్రమ్ ట్రంప్. వాళ్ళ కొడుకు మహానాయకుడు అట. చిన్నపప్పు సరిగ్గా మాట్లాడవే రాదు. బాలకృష్ణకి ఇవ్వచ్చు కదా, ఎంత బాగా మాట్లాడతాడు. జూనియర్ ఎన్టీఆర్కి ఇవ్వచ్చు కదా. నా కొడుకే అవ్వాలని నాకు కోరుకుంది అమెరికాలో. కానీ ఇప్పుడు 6 ప్రెసిడెంట్ల మద్దతు ఇచ్చానా లేదా, నాకు రిలేటెడ్ కాని వాళ్ళని. సో ఆయన్నే నామినేట్ చేస్తే బాగుంటుందని నేను అనేక సార్లు మాట్లాడాను. ఈజ్ ఓన్లీ 60 years old ఇప్పుడు. సో ఆయనకి సో యంగ్ పీపుల్ షుడ్ కమ్, బట్ వెరీ సూన్ ఎలక్షన్స్ విల్ కమ్ అగైన్. ఇంపార్టెంట్ వీ కండక్ట్ ది ఎలక్షన్స్ వితౌట్ ఈవీఎంస్. అది ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు మద్దతు ఇవ్వాలని, ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు మద్దతు ఇవ్వాలని, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మద్దతు ఇవ్వాలని. ఈవీఎంలు కాకుండా ఆయన లెగసీ, ఎందుకంటే ఇలాన్ మస్క్ ట్వీట్ చేశాడు ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయని. ప్రపంచంలో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరూ ఈవీఎంలు మొబిలైజ్ చేయాలని చేయగలరని చంద్రబాబు నాయుడు గారే ఎక్స్పీరియన్స్డ్గా 2019లో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆయన ఓడిపోయినప్పుడు ఈవీఎంల ద్వారా నేను ఓడిపోయానని. నేను సుప్రీంకోర్టులో కేసు వేశాను. జడ్జి గారు 25 నిమిషాలు విన్నారు. మరలా క్యూరేటివ్ పిటిషన్ వేస్తున్నాను. కనుక ఐఎమ్ డిమాండింగ్ ఆనరబుల్ భాగవత్జీ, ఆనరబుల్ మోదీజీ, ఆనరబుల్ అమిత్జీ అండ్ ద క్యాబినెట్ టు సపోర్ట్ బ్యాలెట్ పేపర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈవీఎం ఫర్ ద ఫ్యూచర్ ఎలక్షన్స్ ఆఫ్ ఇండియా, బోత్ స్టేట్ అండ్ ద కంట్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్, అది కోరీ బుక్కర్ డెమోక్రాట్ నుంచి బయటకు వస్తాడా, ఏమీ క్లోబొచ్చా, లేదా జాన్ థూన్, లిండ్సీ గ్రామ్, టెడ్ క్రూజ్, జాష్ హాలీ రిపబ్లికన్స్ నుంచి బయటకు వస్తాడా? టైమ్ విల్ టెల్. ఐ ఆమ్ దేర్ ఫర్ ఓన్లీ వన్ రీజన్, టు సేవ్ అమెరికన్ డెమోక్రసీ ఫ్రమ్ ట్రంప్.